మనసు ప్రశాంతంగా ఉందమ్మా. కాఫీ తీసుకోండి మావయ్య. రే పద్మశ్రీ, నీకొక ఫ్లాష్ న్యూస్. ఏంటి మావయ్య అది? రేపటి నుంచి వంట మనిషి ఆ పని కూడా నువ్వే చేయాలి. ఒక్కడిని అన్ని పనులు ఎలా చేస్తాను మావయ్య? ఏం శంకరన్నకు ఫోన్ చేయమంటావా? అంత దూరం ఎందుకులే మావయ్య, చేస్తాను. అన్నట్టు నా ఫ్రెండ్ ఒకడు ఓ రియాలిటీ షో ప్లాన్ చేస్తున్నాడు, నీ గురించి అడిగాడు, వెళ్తావా? నీకు దండం పెడతాను మావయ్య, నాకు ఏ రియాలిటీ షోలు వద్దు, రియాలిటీలో బతకడం చాలు. ఇప్పుడే డాక్టర్ ఫోన్ చేశారు, జర్మనీ నుంచి రిపోర్ట్స్ వచ్చినాయి. నువ్వు అక్కడికి 2 నెలలు ట్రీట్మెంట్ తీసుకుంటే మొత్తం సరిపోతుంది. నేను ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నువ్వు ఉంటే చాలు, నాకేం కాదు. అలా అంటే ఎలా బావా, డాక్టర్లు కూడా బతకాలి కదా. కమిషనర్ గారు ఈ కేసు కూడా మనం డీల్ చేయమని. నమస్కారం సార్. మీరు వెంకట్రామ్ సార్, వెంకట్రావు? మీ హీరోని సార్. వెంకట్రావు గారు మీరా? ఏం సార్ ఇలా అయిపోయారు? ఎప్పుడో ఇలా అయిపోయాయి. ఇన్నాళ్ళు కవర్ చేశారు, ఇప్పుడు ఆ కవర్ తీసేశారు. ఇంతకే నన్ను ఎందుకు రమ్మన్నారో చెప్పండి. మీకు షాక్ ఇద్దామని. ఇచ్చిన షాకులు సరిపోవా? నాయక్ మీద ఉన్న రివార్డ్ మనీ ₹1,00,00,000 మీకే ఇవ్వాలని డిసైడ్. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? జెనీలియా ఎక్కడ దొరుకుద్ది?